సర్వోన్నతుడైన జీవము గల సర్వప్రపంచ సృష్టికర్త అయిన మన కన్న తండ్రికి మహిమ ఘనత ప్రభావం ఈ ఉదయకాలమే ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం వింటున్నటువంటి మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ తరతరాల ద్వారా కలుగునుగాక. అత్యంత క్షేమమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన ఒక మంచి దినం, ఆశీర్వాద దినం దేవాదేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి మహిమ మహిమ మహిమ. ఈ దినము జీవవచనము యెషయా గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, జీవమగల దేవుని యందు పరిపూర్ణముగా నమ్మకముంచినటువంటి మిమ్మల్ని దేవాది దేవుడు అత్యంత శ్రేష్ట దీవెనలో ఆశీర్వాదకరముగా పైకి ఎగిరించి అందరు ముందులో హెచ్చించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీ చుట్టూ మీ ఆశీర్వాదముకు ఆటంకం కలిగించే వారు ఉండినట్లయితే మీరు సొమ్మసిల్లవలసిన అవసరమే లేదు. కారణము, మీ మీదే జీవము గల దేవాది దేవుని శక్తి నింపబడినప్పుడు వారందరి ముందులో దేవాది దేవుడు మిమ్మల్ని హెచ్చించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణము, మీ మీద ఉన్న శక్తి అది మామూలు ఒక మానుషిక శక్తి కాదు. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుని మహాశక్తి మీ మీదే నింపబడుతుండగా అందరి ముందులో దేవాది దేవుడు మీ ఊహ కంటే, మీరు ఇప్పుడు దాకా ఆలోచించిన దానికంటే ఉన్నత స్థాయిలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవవచనము పరిపూర్ణముగా నమ్మినట్లయితే చాలు. తండ్రి అయిన జీవము గల దేవుని కొరకు మీరు ఎదురు చూచి ఉండినట్లయితే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు మీ మీదే దేవాది దేవుడు పరిపూర్ణముగా నింపుతారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దుష్ట శక్తి కూడా మీకు వ్యతిరేకంగా వచ్చి మిమ్మల్ని కృంగతీయడం అసాధ్యం. కారణము, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవుని శక్తి, నిన్ను లేవనెత్తే శక్తి, నిన్ను హెచ్చించే శక్తి, నిన్ను ఆశీర్వదించే శక్తి, నిన్ను గొప్ప దీవెనకరముగా మార్చే శక్తి నీ మీద ఉండగా పరిపూర్ణమైనటువంటి ఎదుగుదలలో దేవుడు నిన్ను ఎదిగించబోతున్నారు. అది ఈ క్షణమే జరుగునుగాక. నమ్మినట్లయితే చాలు. ఈ క్షణమే అది జరుగునుగాక. ఇప్పుడే అది జరుగునుగాక. మీ హృదయ కోరికలు, మంచి కోరికలు దేవుని పరిశుద్ధ శక్తి ద్వారా అది జరుగునుగాక. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మశక్తి ద్వారా మీకు వ్యతిరేకంగా రూపింపబడిన సమస్త కీడు మీలో నుంచి లేమైపోనుగాక. ఉన్నతమైన ఆశీర్వాదం మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైనటువంటి జీవ వచనం ద్వారా మమ్మల్ని బలపరిచిన మా నాన్న, మీరు ఆశీర్వదించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సెక్షన్లో పాలుపంపులు పొందినటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించము, ఆశీర్వదించము. ఎవరెవరు వినినా వారందరి మీద మీ శక్తిని నింపుము నాయన, మీ మహిమను నింపుము నాయన, మీ మహోన్నతమైన దీవెనలతో నింపి మీరందరకు మేలు మేలు మేలుతో మించినటువంటి మేలు నడిపించమని క్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.